Hello viewers, welcome to Telugu Scit tutorials. This is Class-75 in Python programming language. ఈ క్లాస్లో నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఏదైనా కీబోర్డ్ నుండి లిస్ట్ ఆఫ్ వాల్యూస్ను రీడ్ చేసి దాని యొక్క సమ్ చేయాలి. అంటే కెన్ యూ ప్లీజ్ రీడ్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఫ్రమ్ ద కీబోర్డ్. కెన్ యూ ప్లీజ్ ప్రింట్ ద సమ్ అంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ద సమ్ ఆఫ్ నెంబర్స్ ఇన్ ద లిస్ట్. If you want to enter any list, tuple, any, compulsory you want eval function, EVAL function అనేది ఇంతకుముందు క్లాసుల్లో మనం చెప్పుకున్నాము. ఈ క్లాస్లో మనం ఆ ఫంక్షన్ యూజ్ చేసి ఏమైనా లిస్ట్ ఆఫ్ వాల్యూస్ని ప్రింట్ చేయడం. ఇది మీకు తెలిసి ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఏవైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటాను నేను లిస్ట్ ఆఫ్ వాల్యూస్ యూజింగ్ సమ్ కదా. సమ్ నేను కనిపెట్టాలి. దానికోసం మనం ఎస్ఎస్సిలో కానీ ఎప్పుడైనా ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ బ్రాకెట్ ఎన్ ప్లస్ 1 బ్రాకెట్ స్లాష్ ఎన్ బ్రాకెట్ ఎన్ ప్లస్ 2 అనుకున్నాం. దిస్ ఈజ్ ద ఫార్ములా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి ఎస్ ఈజ్ ఈక్వల్ టు సమ్, నేను 10 వాల్యూస్ తీసుకున్నా. 10 ప్లస్ 1 బ్రాకెట్ క్లోజ్ స్లాష్ 2 అన్నప్పుడు మనకి ఎంత వాల్యూ వస్తుంది? ఆ వాల్యూ ఇప్పుడు 10 2/5 5 11 5 55 వస్తుంది. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం దీన్ని. ఆ సమ్ ఆఫ్ వాల్యూస్ మామూలుగా ఇప్పుడు మాన్యువల్గా అయితే ఇలా చేసాం. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే సమ్ను కనిపెట్టాలి. ఇక్కడ చూడండి, టు ప్రింట్ సమ్ ఆఫ్ నెంబర్స్ ప్రజెంట్ ఇన్సైడ్ లిస్ట్. ఏదైనా లిస్ట్ తీసుకుంటాం. ఆ లిస్ట్లో సమ్ ఆఫ్ వాల్యూస్ ఈ విధంగా తీసుకుంటాం. లిస్టు EVAL ఎవాల్వ్ ఫంక్షన్ ఇన్పుట్ ఎంటర్ లిస్ట్ అంటాం. లిస్ట్ ఆఫ్ వాల్యూస్ నేను 10 20 30 అనేసి ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసి ఫస్ట్ బిగినింగ్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని చెప్పి తీసుకుని, ఎందుకంటే గార్బేజ్ వాల్యూస్ ఎంటర్ కాకుండా. ఫర్ ఎక్స్ ఇన్ లిస్ట్ ఆఫ్ కోలన్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ ఎక్స్. సమ్లో బిగినింగ్ 0 ఉంది. బిగినింగ్ వాల్యూ ఎక్స్లో ఎంత వచ్చిందంటే 10 ఇచ్చాను. 0 ప్లస్ 10 10. నెక్స్ట్ వాల్యూ వచ్చి 20. 10 ప్లస్ 20 30. నెక్స్ట్ వాల్యూ 30. 30 ప్లస్ 30 60. ఈ విధంగా మీరు ఎన్ని వాల్యూస్ ఇస్తే అన్ని వాల్యూస్ ఈ విధంగా మనం ప్రోగ్రాము చేస్తాం. దీనికి నేనేం చేస్తాను అంటే ఈ కోడ్ కాపీ చేసుకొని ఇక్కడికి వెళ్ళి దీంట్లో ఇక్కడ పేస్ట్ చేస్తాను. టు ప్రింట్ ఇది కామెంట్ లైన్ కాబట్టి నేనేం చేస్తాను, కామెంట్కి యాష్ పెట్టేసేసి ఇది రిమైనింగ్ ఉంది కదా ఇవి తీసేస్తాను. ఏడేం మనకు సెమీకోలన్లో ఏమి లేదు. పైథాన్లో సెమీకోలన్ దట్ టైప్ ఆఫ్ టర్మినాలజీ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్. కాకపోతే వేయడం వల్ల సెమీకోలన్ వచ్చింది. నో. ఇప్పుడు ఇది ఇండెంటేషన్ అనేది ఒకటి ఉంది కాబట్టి మనకి ఇండెంటేషన్ ఇది కూడా అంతే. ఇంకా పైగిపోయిందంటే ఇది కూడా ఇండెంటేషన్లోనే ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తాను. ఫైల్లోకి వెళ్ళి క్లిక్ సేవ్ యాస్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు ఎంతవరకు అయినా 14 వరకు అయినా PRG 15 అనుకొని ఎంటర్ కొడతాం. దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్. అంటే మీరు ఎవాల్వ్ అంటే మీరు ఏవైనా ఇవ్వచ్చు. ఎవాల్వ్ ఫంక్షన్ డిఫాల్ట్గా ఏం చేస్తుంది, మనం ఇచ్చే వాల్యూస్ని ఇచ్చిన వాల్యూని బట్టి అది టుపుల్ అవుతే టుపుల్, లిస్ట్ అవుతే లిస్టు, సెట్ అవుతే సెట్, డిక్ట్ అవుతే డిక్ట్, ఇంటా ఫ్లోటా కాంప్లెక్సా ఏదైతే దాంట్లోకి తీసుకుంటుంది. ఇచ్చిన వాల్యూ లిస్టులో స్టోర్ అవుతుంది. బిగినింగ్ సమ్లో ఎంత ఉందంటే 0 ఉంది. ఈ లిస్ట్ వాల్యూస్ ఒక్కొక్కటి యాక్సెప్ట్ చేస్తూ సమ్ చేసుకొని చివరికి సమ్ని ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు నేను దీంట్లోకి వెళ్ళేసి CLS క్లియర్ స్క్రీన్, దీంట్లో PY ఏంటి PRG 15.py ఎంటర్ లిస్ట్ అంటాను. నేను లిస్ట్ వాల్యూస్ స్క్వేర్ బ్రాకెట్లో ఇచ్చేస్తాను. ఏమిస్తాను నేను 10, 20,
కామా 30 ఈ విధంగా ఇచ్చాను. లిస్ట్ క్లోజ్ చేస్తాను. ఎంటర్ కొడితే ద సమ్ బిగినింగ్ 10, మళ్ళీ 10కు 20 యాడ్ చేస్తే 30, 30కి 30 యాడ్ చేస్తే 60. ఈ విధంగా దాని అవుట్పుట్ అయితే వచ్చింది. ఈడుండే ప్రోగ్రామ్ అవుట్పుట్ ఈ విధంగా వచ్చింది. ఓకే, మనం ఈ విధంగా చేయొచ్చు. అదే ఫర్ ఎగ్జాంపుల్ అట్లా లేకుండా సమ్ ఫర్ ఎక్స్ ఇన్ లిస్ట్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్రింట్ ద సమ్ అన్నాము. ఇదే సమ్ను మార్చి ఈ విధంగా చేసుకోవాలనుకుంటే ఈ ప్రోగ్రాంలోకే వెళ్తాం. ప్రింట్ ఏడలేదు, ఇక్కడ బిగినింగ్ పెడతాం. అప్పుడు ఫైనల్లో ఒకటే వస్తుంది. దీన్ని నేనేం చేస్తాను అంటే వేరే నేమ్తో సేవ్ చేస్తాను. క్లిక్ సేవ్ యాజ్ 15 కాదు 16తో సేవ్ చేస్తా. 16. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. 16 కదా, ఇది 5 తీసేసి 6 పెట్టి ఎంటర్ కొడతాను. ఇప్పుడు చూడండి ఎంటర్ లిస్ట్ ఉంటుంది. ఇంతకుముందు ఇచ్చినట్టే అవే వాల్యూస్ ఇస్తాయి. 10, 20, 30, స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు చూడండి ఓన్లీ వన్ టైం ద సమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ విధంగా వచ్చింది. ఓకే, ఈ ప్రోగ్రామ్కి ఆ విధంగా వచ్చింది. ఇదే ప్రోగ్రామ్కి అవుట్పుట్ ఎలా వచ్చింది. దీని ప్రోగ్రామ్ వచ్చేసి జస్ట్ కొంచెం చేంజ్, ప్రింట్ ఇండెంటేషన్ నుండి అవుట్ ఆఫ్ ఇండెంటేషన్కి తీసుకున్నాం, అందువలన ఆ విధంగా వచ్చింది. జస్ట్ దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఫర్ లూప్ అండి. దీంట్లో మనం కావాలనుకుంటే ఆడ్ నెంబర్స్ సమ్ము మీ ఇష్టం వచ్చినట్టు ఇవ్వచ్చు, ఇక్కడ మార్చుకోవచ్చు. ఇక్కడ మీరు దీన్ని మళ్ళీ రన్ చేసి వేరు వేరు వాల్యూస్ ఇవ్వచ్చు. స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చేసి 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 అనేసి ఇక్కడ వరకు ఇచ్చి స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి ద సమ్ ఈజ్ 450. ఇట్లా ఎన్ని వాల్యూస్ అయినా మీరు మార్చుకోవచ్చు. కాకపోతే దీంట్లో ఏముందంటే ఆడ్ నెంబర్స్ సమ్ము ఈవెన్ నెంబర్స్ సమ్ కూడా మనం చేయొచ్చు. అది ఎలా అనేది లిస్ట్ అనేది ఇప్పుడు కంప్లీట్ చేసినాం. ఇప్పుడు ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ సమ్ ఎలా ఉంటుంది అనేది మనం చూస్తాం. దీనికి మనం ఏం చేస్తాం అంటే ప్రోగ్రాము ఇదే ప్రోగ్రాము ఏ విధంగా ఉంది. లిస్ట్ ఎవాల్వ్ ఇన్పుట్ ఎంటర్ లిస్ట్ ఎంత సేమ్. సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 కూడా ఓకే, ఫర్ ఎక్స్ అండ్ లిస్ట్ కూడా ఓకే. కాకపోతే ఇక్కడ మనం ఒక కండిషన్ ఇవ్వాలి. ఇఫ్ ఓకే ఇచ్చి మామూలుగా ముందు రాస్తాం కదా బ్రాకెట్ ఆఫ్, ఆ విధంగా రాస్తాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు x% 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 కోలన్ పెడతాం. ఓకే పెట్టి సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ ఎక్స్ అని ఉంది. ద ప్రింట్ ద సమ్ అన్నాం. ఇప్పుడు ఎంటర్ ద లిస్ట్ ఉంటుంది. దీన్ని వేరే నేమ్తో సేవ్ చేస్తాం. క్లిక్ సేవ్ యాజ్ చేసి దీంట్లో 7 అన్నీ చేసి సేవ్ చేస్తాను. ఇప్పుడు దీన్ని రన్ చేస్తాను. ఎంటర్ లిస్ట్ అనేది ఏదో కొన్ని వాల్యూస్ ఇస్తాను. మామూలుగా నేను 1 నుండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వరకు ఇస్తా. లేదు 10 కూడా ఇచ్చేస్తా. 10 బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొడుతా. సమ్ ఈజ్ 55 కరెక్ట్. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే సమ్ కూడా చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది 55 అని తీసుకునేది కదా, చూస్తాం. దీన్ని ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు %2 పెట్టలేదు, అందువలన అది డిఫాల్ట్గా తీసుకునేసింది. ఇప్పుడు నేను Ctrl+S సేవ్ చేసి ఆల్ట్ ట్యాబ్కి వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి దీన్ని రన్ చేస్తాం. అప్ యారో ఇచ్చి ఎంటర్ లిస్ట్ అనేది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అని ఇచ్చి స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టాను. సమ్ ఈజ్ 55 ఉంటాను. ఇప్పుడు ఎన్ బ్రాకెట్ ఇంతకుముందు నేను చేసి చూపించిందే, కాకపోతే ఇక్కడ ఒక చిన్న
లిటిగేషన్ ఉంది. ఇఫ్ x% ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే నాకేం రావాలి, ఓన్లీ వాటి సమ్మే రావాలి, అంటే ఈవెన్ నెంబర్ సమ్ మాత్రమే రావాలి, మిగతా నాకు రాకూడదు. అప్పుడు నేనేం చేస్తానంటే ఆల్టర్ రన్ ఎంటర్ కొడతాను. సమ్ 55 ఇప్పుడు కూడా రాలేదు, కాకపోతే ఉన్నాను. జస్ట్ బ్రాకెట్ టు బిగిన్ ఎండ్ బిఫోర్ bracket close, Control S, Alt Tab, run, enter list values, enter 55. మాకు ఈవెన్ నెంబర్స్ సమ్మే రావాలి, ఆడ్ నెంబర్స్ రాకూడదు. లిస్ట్ ఎవాల్వ్, enter list, sum is equals to 0, okay. For x in list colon, if x% is equals to 0, ఏవైతే డివిజన్ అవుతాయో is equals to 0. అది కథ. ఏమవుతుందంటే దీనికి ఇండెంటేషన్ లేదు, ఓకే. ఇప్పుడు కంట్రోల్ ఎస్ సేవ్, ఆల్ట్ ట్యాబ్లోకి వెళ్ళి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. లిస్ట్ ఎంటర్ కొడతాను 55, ఓకే. ఈ ప్రింట్ను కూడా మనం ఇండెంటేషన్లోనే పెడతాం. కంట్రోల్ ఎస్, ఆల్ట్ ట్యాబ్, రన్, ఎంటర్ 55. ఈసారి నేను ఫ్రెష్గా ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎంటర్ లిస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇచ్చి క్లోజ్ చేస్తాను. సమ్ 55 అట్లయినా కూడా అదే విధంగా వస్తాను. సో నాకు ఈవెన్ నెంబర్ సమ్ కావాలి. సో సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్. నా దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను నేను. సిఎల్ఎస్ చేసి పివై పిఆర్జి 17.py ఇది ప్రోగ్రామ్. ఎంటర్ ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు ఎంటర్ లిస్ట్ అంటున్నాను. ఈవెన్ నెంబర్స్ చేస్తాం ఫస్ట్. ఈవెన్ నెంబర్సే కదా చేస్తున్నాం. ఈవెన్ నెంబర్స్ది అంటే డబుల్ ఈజ్ ఈక్వల్స్ టు అని పెట్టుకున్నాం. కంట్రోల్ ఎస్, సేవ్, ఆల్ట్ ట్యాబ్ లేకొచ్చి ఇప్పుడు ఎంటర్ లిస్ట్ అన్న ఏ లిస్ట్ అయినా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇస్తాం 1, 2, 3, 4, 5, 6. ఇక్కడ ఈవెన్ నెంబర్స్ ఏముంది, 2 ఉంది, 4, 6, 8, 10. మొత్తం ఎంత రావాలా, 30 రావాలి. ఇప్పుడు ఎంటర్ కొడతాం. ఎంటర్ 0, 2, 2 వచ్చింది. ఇలా కాదు, ఒకటే రావాలి నాకు, జస్ట్ బిగినింగే రావాలి. సమ్ ఈజ్ ఈక్వల్స్ టు ది సమ్ ప్రింట్ ఉంది. సమ్ ఆఫ్ నెంబర్స్ అన్నాను. కంట్రోల్ ఎస్, ఈవెన్ నెంబర్సే x% ఈవెన్ నెంబర్ సమ్ మాత్రమే రావాలి. 18 ఉంది. ఈ ప్రోగ్రామ్ ఓపెన్, 17th ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తాం. దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ని ఫ్రంట్కి పెడతాను, ప్రింట్ ఇక్కడ పెడతాను. కంట్రోల్ ఎస్, సేవ్, ట్యాబ్. ఇప్పుడు దీన్ని సిఎల్ఎస్, ఎంటర్ 17 ఉంది. సమ్ ఎంటర్ లిస్ట్ అని. ఇప్పుడు ఏంటి, 2కు 4 యాడ్ చేస్తే 6 + 6 12, 12 + 8 20 + 10. ఎంటర్ కొట్టినామంటే ద సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 30 అని వస్తాను. ఇలా కాకుండా, ఈ ప్రోగ్రామ్ కాకుండా నేను ఇక్కడ నాట్ ఈక్వల్స్ టు అని పెట్టాను అనుకోండి, ఎక్స్క్లమేషన్ సింబల్ పెట్టాను. ఇప్పుడు దీన్ని కంట్రోల్ ఎస్, సేవ్ చేస్తాను. ఆల్ ట్యాబ్లోకి వెళ్ళి రన్ చేస్తాను. ఇదే ప్రోగ్రామ్ రన్ చేస్తే నెంబర్స్ ఇస్తే ఇక్కడ ఆడ్ నెంబర్స్ అని కదా అర్థము. నాట్ ఈక్వల్స్ టు అంటే 1, 1 + 3 4, 4 + 5 9, 9 + 7 16, 16 + 9 25 రావాలి. చూద్దాం.
ఎంటర్ చేసి సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 25 అనేది వచ్చింది. ఓకే, ఈ విధంగా మనం వేరే ఏ నెంబర్స్ అయినా కూడా ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ ఓపెన్ చేసి 18 ప్రోగ్రామ్ ఉంది, 18th ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తా. ఇది ఈజ్ ఈక్వల్స్ టు వేరే నెంబర్స్ ఇచ్చి నేను రన్ చేస్తాను దీన్ని. 18th ప్రోగ్రామ్ ఇక్కడికి వచ్చి 17 తీసేసి 18 రన్ చేస్తాను. ఎంటర్ లిస్ట్ అన్నాము. 10, 20, 30, 40 ఈ విధంగా ఇచ్చాను. దీంట్లో ఇప్పుడు ఎంటర్ కొడితే అదేమో 450 వచ్చింది. అంటే అర్థమేమి, ఈవెన్ నెంబర్స్ సమ్ మొత్తం యాడ్ అన్నీ ఈవెన్ నెంబర్సే యాడ్ చేసుకునేసింది. అలా కాదు, నేను ఈసారి ఈ విధంగా రన్ చేస్తా. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 వీటిలో ఈవెన్ నెంబర్స్ ఏవే ఉన్నాయి? 12 ఉంది, 14 ఉంది, 16 ఉంది, 18 ఉంది, 20 ఉంది. ఇప్పుడు నేను రన్ చేసి చూస్తాను. చూడండి, సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 80. 12, 14, 26, 32, 42, 42, 18, 50, 60 ప్లస్ 20, 80 వచ్చేసింది. ఇదే ప్రోగ్రామ్ని కొంచెం మార్చేసి ఇక్కడ నాట్ ఈక్వల్స్ టు అని పెడతాను. ఎక్స్క్లమేషన్ పెడితే నాట్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు కంట్రోల్ ఎస్ ఆల్ ట్యాబ్లోకి వెళ్ళి దీన్నే ప్రోగ్రామ్ని ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను. అవే నెంబర్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఆడ్ నెంబర్స్ కదా, 11, 13, 15, 17, 19 యాడ్ చేయాలి. యాడ్ చేసుకొని 75 వచ్చింది. ఈ విధంగా మనం ఈవెన్ నెంబర్స్ అయినా ఆడ్ నెంబర్స్ అయినా చూడండి, ఇక్కడ మామూలుగా ఈవెన్ నెంబర్స్ 2, 4 అయింది. ఇక్కడికి వచ్చేసి రన్ చేసాం, 25 వచ్చింది. ఏమండి, ఓన్లీ ఈవెన్ నెంబర్స్. ఇప్పుడు ఇక్కడ అన్నీ ఈవెన్ నెంబర్సే, ఇక్కడ కొన్ని మాత్రం ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, 12, 14, 16. ఇక్కడ ఆడ్ నెంబర్స్ 11, 13, 15 ఈ విధంగా ఏవైనా మనం రన్ చేసుకోవచ్చు ఈ ప్రోగ్రామ్కి. ఈ క్లాస్కి ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.